ఈరోజు మా సాయి బేజ్ హోమ్ థియేటర్ కొన్నాడు. ఇన్స్టాలేషన్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. పొద్దుట నుంచి అదే పనిలో ఉన్నాడు. మీకు చూపించేది అదే. ఇవన్నీ ఫ్రంట్ స్పీకర్స్, ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ స్పీకరు, ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యాక్ స్పీకర్. సో వైరింగ్ కూడా నీట్గా చేస్తున్నాడు. తన కష్టానికి ఫలితం రావాలని చెప్పి కోరుకుందాం. మనం చూపించే దగ్గర నా చేత పని చేపిస్తున్నాడు. దీని మెయిన్ స్పీకర్ వచ్చేసి ఇది ఓఫరు 5.1. యాక్చువల్గా ఇందులో 2.1 కూడా ఉంటుంది ఇంక్లూడెడ్. సో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో మా సాయన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. 6 seconds వీడియో కావాలా? తన కష్టానికి మన 6 seconds వీడియో కావాలా? 6 seconds వీడియో అయితే నాకు వద్దు సాయి. అది ఎలాగో వైరల్లో ఉంది. ఇట్లానే పొంగుడు లేవుడు తెల్లారులు ఇదే పని చేయాలి. ఒక సాయి తెల్లారులు అంట. పాపం ఈ కష్టం చూస్తుంటే ఆ సుబ్బగడుపుని కలుపుపోయి ఏం చేయాలో తెలియక ఇగో ఇలా అమాయకంగా చూస్తున్నాడు. ఏం సుబ్బు, మీ డాడీకి అని హెల్ప్ చేస్తావా? నాకెందుకులే అంటావా? నాకు సంబంధం ఇప్పుడు ఏమైనా గెలిగాను అనుకో, అది దెబ్బలు పడతాయని గమ్ములు ఉన్నాడు. పాపం డాడీని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి జాగ్రత్తగా ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పు వ్యూవర్స్కి. వ్యూవర్స్ హాయ్ చెప్పు. బాగానే ఉంటుంది కదా, ఇట్లా బాగానే ఉంటుంది కదా. చివరి నుంచి వైర్ రావట్లా ఇలాగే సరిపోయింది. అంటే వైర్ లాగా ఏముండదు కదా, అట్లా ఏం ఉండదు. నెక్స్ట్ కార్నర్ నుంచి రావట్లేదా? రాట్లా. నెక్స్ట్ ప్రొజెక్టర్ వస్తే సెట్ అయిపోయింది. ఈ వైర్లు ఏం కనబడవు. అంటే ఎందుకు రావట్లేదా కార్నర్ నుంచి? సరిపోలేదు. సరిపోలా. ఓకే, వైర్ లెంత్ సరిపోలేదు. ఇగో ఇది ఫ్రంట్ స్పీకర్ కదా. ఓకే, ఫ్రంట్ స్పీకర్స్ మీకు చిన్నవి వస్తాయి వైర్లు. ఇగో ఇది ఇక్కడ కట్టేశారు. అదే చెప్పేది అలా కరెక్ట్. ఇది అయిపోయింది. ఒకటి 3 స్పీకర్లు వైరింగ్ అయిపోయింది. దీని నుంచి ఇట్లా పెట్టా, దాని నుంచి దాని నుంచి ఇంకోటి లాగా ఇట్లా లాగా అది లాగాలి. పెద్దబడిది. దీన్ని మాత్రం ఈ కార్నర్ నుంచి వేయాలి. దీన్ని మాత్రం ఈ కార్నర్ నుంచి ఇలా ఒక యూ షేప్ వేయాలి. చూద్దాం. చూడు ఇటు ఇటు ప్రో అయిపోయాయి. చూడు మా సాయి ఒరిజినల్ ఎలక్ట్రీషియన్ అయిపోయాడు. అల్ట్రా ప్రో మ్యాక్స్ లో ఫీల్ అయిపోతున్నాడు. చేసుకుందాం. మీకు ఇన్స్టాలేషన్ ఏమైనా కావాలంటే ఈ నంబర్ కాల్ చేయండి. తెల్లార్లు కొడతాడు సాయి. గట్టికి పడతా. తీసుకోవాలి. మా సాయి అప్పుడప్పుడు ఇలాంటి డబుల్ యాక్షన్ పనులు చేస్తూ ఉంటాడు. పొద్దుటి నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఈ టైం కోసం. పొద్దున 8 గంటలకు మొదలెడితే సాయంత్రం 8 గంటలు అయింది. మొత్తం అయిపోయినాక ఫిక్స్ చేసి ఆడియో క్లారిటీ కూడా చూద్దాం.
ఉంది కదా, బాగుంటుంది. అది కూడా పెడితే ఇది వంగిపోయింది, పక్కన కొట్టేసి ఈ దాన్ని గోడకి దిగట్లేదు. దాన్ని వదిలేసి పక్కన కొట్టేసి. ఈ గోడకి చెప్పాక కొన్ని గోడలకు దిగవు ఇవి. ఇది మెయిన్ అయ్యి ఉంటుంది. ఇందాక ఏడు మీద పడేది. ఏడు చిత్త కాళ్ళు చిత్త కొట్టుకొని అయినా సరే ఈరోజు కానీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. చూద్దాం ఎలా అయిద్దో, రేపు అయిద్దో, తెల్లారిద్దో. తెల్లారి సాయి చెప్పినట్టు తెల్లారి కొడతాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ పని వాళ్ళ కొడుకు ఎంతో తీక్షణంగా చూస్తున్నాడు. హాయ్ సుబ్బు, వాట్ ఈస్ యువర్ డాడీ డూయింగ్? తిరిగాడు. ఆయనగానే తిరిగాడే. పైకి వేసారి పైకా కాదు, ఇంకోటి ఇవా కింద గుచ్చుకునేది, జాగ్రత్త. సరిపోయిందా ఇప్పుడు? ఓకే. కౌంట్ చేసి తెచ్చుకున్నట్లయితే దప్పడేది మనకి తెలుసా? ఎందుకు చెప్పు, కింద పడిపోతా, జారిపోతాం, వేస్ట్ అయిపోతున్నాయి చాలా. చాలా వరకు బెండ్ అయిపోయింది. పర్లేదు శ్రీమాన్, మంచిగానే పెడుతున్నాను. అవి చెప్పాను కదా, రేపు నుంచి అర్బన్ క్లాంప్ కి వెళ్తాడు మా సాయి. వద్దులే అయ్యా, పగలంతా ఆఫీస్ వర్క్ చేస్తాడు, రాత్రి అంతా అర్బన్ క్లాంప్ లో ఇన్స్టాలేషన్ వర్క్స్ చేస్తాడు. ఈ రోజు ఇతను పనితనం చూశాను, అదిరిపోయింది. మీకు కావాలంటే తప్పకుండా కాల్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకే సూపర్ శాలరీస్ వస్తాయి గురు. మన సబ్స్క్రైబర్లందరికీ సాయి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తాడు, కంగారు పడకుండా. ఎందాకాడు 5 బొక్కలు వేసాడు, 5 బొక్కలకి 500 తీసుకున్నాడు. మరి అమెజాన్ వాడు జనాలు పిచ్చోళ్ళని చేయడానికి కానీ. ఇవి వస్తుందా రాక? వస్తుంది వస్తుంది వస్తుంది, సరిపోతుంది సరిపోతుంది. షూరా? షూరే. ఏముంది, రాకపోతే ఏదో ఒక వైర్ కట్ చేసి కనెక్షన్ ఇవ్వడం. కాళ్ళు తెలుసా, నేను కూడా కాళ్ళు పెడితే లైట్ అది ప్లాస్టిక్ కదా, జాత్ సాయి అమ్ముతుంది అది టేబుల్. అర్థం కాదు, అది టేబుల్ వణుకుతుంది. సున్నం కూడా అద్దెకి పెద్దగా చేయడు సాయి. లేని ఇల్లులు వాళ్ళు అంత కాన్సన్ట్రేటెడ్గా చేపారు పని. ఓనర్స్ ఇక్కడే పైన కింద ఉన్నారనుకో నీట్గా చేయించుకుంటారు, చెక్ చేసుకుంటా ఉంటారు. నాకు డౌట్ అంత దూరం వస్తుందా? దాకా వస్తుంది అనుకుంటున్నాం. 1 సెకండ్ పాస్లో పెట్టడం అలాగే చూద్దాం, ఏదో ఒకటి సిద్ధం.
నేను అటు నుంచి లాగుదామని చూశాను, కరెక్ట్గా లేదు, గాల్లో తేలాడుతుంది అది వైరు. అవును చెప్పాను కదా దానికి ప్లాస్టర్ వేద్దామని. ప్లాస్టర్ వేసేస్తే ప్లాస్టర్ లేదుగా మన దగ్గర. అది ఎంత 5 రూపాయల పక్క షాప్లో ఉంటుంది. ఆ వైట్గా అది ట్రాన్స్పరెంట్ది అది అంటదు, సీలింగ్ అంటదు ఉంటుందా? ఆల్రెడీ అంటదు. ఆ ప్రయోగం అయింది ఆల్రెడీ. చూద్దాం, మా సాయి వయసు సరిపోదని ఫీల్ అవుతున్నాడు. సెట్ చేద్దాం. కొంచెం పైకి కొట్టు సాయి, ఇంకా పైకి. ఓకేనా? ఆ, ఇది లాగుతాం లాగు. ఇట్లా స్టిఫ్గా లాగితే తీసి పైకి కొట్టు. లేదు సరిగ్గా ఇంకో మళ్ళీ దానికి వెళ్ళడం ఎందుకు? సర్కా అర్థమైందా? వచ్చిస్తున్నాయి ఫోన్లో భయంకరంగా. రోజు ఖాళీ వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు. ఇంట్లో వాళ్ళు అందరూ ఇవ్వలే ఫోన్ చేస్తున్నారు. ఏమైనా ఎందుకు అర్థం కావట్లేదు. ఏం చేసావు? నువ్వేం చేసావు అంటున్నా. మనం ఏం చేస్తాం సాయి, అమాయకులం, పిల్లోళ్ళం. ఎవరు? నువ్వా? పైగా లోకం తెలియని వాళ్ళం. నువ్వా? వద్దులే కెమెరా రోలింగ్లో ఉన్నాం కానీ మాట్లాడకూడదు. వద్దులే బాగోడు కాబట్టి సాయి సైలెంట్గా ఉండు. మన బాబాతో అంతా బయటికి చెప్పేసి అలా ఉన్నాడు. జాగ్రత్త. ఏదన్నా సీమ మన వస్తువు మనం కొనుక్కున్నది మనం ఫిట్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఎట్టయినా రాని, అది ఎట్టయినా రాని మనం ఫిట్ చేసుకుంటే మైండ్లో సాటిస్ఫాక్షన్ అది కదా. ఈ ఇంట్లో ఒకవేళ అటు ఇటుగా కొట్టుకున్నాను, నెక్స్ట్ మాత్రం పర్ఫెక్ట్గా కొట్టుకున్నాను. వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయనక్కర్లేదు. అదే అంతేనా అనిపిస్తుంది. ఇది పడేది సీలింగ్ స్కీమ్ అనేది ఊడిపోయింది మొత్తం. సీలింగ్ ఇది సీలింగ్ అది చెప్పబడింది. సీలింగ్ ఇది దాని కొట్టవాలి. అది చెప్తా. దీనికి కొట్టకుండా అది స్ట్రైట్ లాగేసి కాళ్ళు పెట్టి ధరేదని కొట్టినట్లయితే మొత్తం వేసేదిగా. పాట్ పని మొత్తం నిర్వచ్చేది అలాగా. టైం బాగుంది. వస్తుంది సినిమాలో. రాదు వస్తుంది రాదు, కొంచెం తగ్గుతుంది అంతే కదా. ఈ స్పీకర్ని కొంచెం హైట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కింద లేదుగా, చిన్న స్టూల్ పెట్టుకుంటే సెట్. మా సాయి కళ ఆల్మోస్ట్ నెరవేరినట్టే. చివరి దశకు వచ్చేసాడు. ఇక ఫిట్టింగ్ చేసుకోవటమే లేటు. కదా ఎగ్జాక్ట్లీ. అక్కడే కొంచెం అది హైట్ నాకు పైకి అన్నట్లా. సో ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం కదా, మన ఇంట్లోనే ప్రయత్నించాం. పక్కింట్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చేద్దాం. పక్కింట్లోకి వెళ్తే నన్ను పక్కింట్లో కూర్చోబెట్టింది నా తర్వాత. పర్లేదు సాయి, డబ్బులు తీసుకుందాం. మన కష్టార్జితం ఊరినే వద్దు. ఇది అయిపోయింది. సెంటర్ స్పీకర్ పెట్టాలి. మా సుబ్బుగాడు మాత్రం వాళ్ళ డాడీ పడే కష్టాన్ని చూడలేక కాసేపు పడుకుందాం రా డాడీ అంత పాలు పట్టుకొని తిరుగుతున్నాడు. కానీ వాళ్ళ డాడీ అవేం పట్టించుకోకుండా సీరియస్ వర్క్లో ఉన్నాడు. వాడికి బోర్ కొట్టినట్టుంది. బాతుల దగ్గరికి వచ్చేసాడు ఆడుకోవడానికి. ఆ బాతు పీకేస్తే మొత్తం నా పేక్ పీకేసింది.
స్పీకర్ ఇక్కడ పైన పెట్టాము. పైన ఓకే చూద్దాం. ఈ సెంటర్ స్పీకర్ ఓ సెంటర్ స్పీకర్ ఓకే ఓకే అది పైన పెట్టేసుకోవచ్చులే. ఇది ఇక్కడ పెడదాం అనుకున్నాం సైడ్కి. బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా పెడితే అక్కడ పెట్టేసినా ఓకే సెట్. ఇక్కడ పెట్టుకున్నాం అనుకో కొంచెం మానిటర్ ముందు జరుపుకుంటూ సరిపోయింది. ఇట్లా అరే ఆగరా ఇది చూడు. మా సుబ్బుగాడికి కూడా వచ్చినట్టుంది ఆడుకోవడానికి. బాల్ ఎత్తుకొని తిరుగుతున్నాడు. వేసుకున్నావా నువ్వు? లేదు లేదు పాపం బాల్ తీసుకున్నాడు. మా డాడీ కష్టాన్ని అర్థం చేసుకొని నేను ఇదిగో దీనికి వైర్ ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడన్నా మీరు ఆన్లైన్లోకి వచ్చేసేస్తే ఇప్పుడు పడేసుకోవద్దు. సాయి అన్నిటిని నీట్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించాలని దాపెట్టుకుంటూ ఉంటాడు. అలాగే మార్నింగ్ పీకేసిన ఆ చిన్న వైర్లు ఉంటాయి కదా సన్న వైర్లు అవి కూడా దాపెట్టేసి ఇట్లా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా అన్ఇన్స్టాల్ చేయగానే అన్నీ తీసేసి పడేయటాలు ఇసిరేటాలు అన్నీ చేయవాకండి. ప్రతిదీ ఉపయోగపడుతుంది ఎక్కడో దగ్గర. మా సాయం చూసి నేర్చుకోండి. నేర్చుకుంటారు. కామెంట్స్లో వేసుకోకుండా ఉంటే చాలు. చూడండి ఎలా చుడుతున్నాడు అన్నీ. ఏ వైర్ కా వైరు. 1 2 3 4 5 వైర్లు వచ్చినాయి. అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. 5 వైర్లు వచ్చినాయో 5కి 4 వచ్చినాయో లేదా 5కి 6 వచ్చినాయో అని. సరౌండింగ్ స్పీకరు ఫ్రంట్ స్పీకరు. ఇగో వీడి ఇచ్చిన ప్లస్ ఏందనుకుంటున్నా ఇక్కడ రాశాడు ఇట్లా దేనికి దానికి సెంటర్ స్పీకర్ అని సరౌండర్ అని ప్లస్ ఇదిగో ఇట్లా ఫ్రంట్ స్పీకర్ అని మనకి ఇన్స్టాల్ చేసుకున్నాక క్లారిటీ వస్తుంది. ఫైనల్గా ఇక మనకి ఇగో ఇక్కడ బీజిఎం ఎవడంట నిన్ను ఎత్తుకుంది పైన ఫ్యాన్ తగిలిందంటే మనల్ని ఎత్తుకునే వాళ్ళు వస్తారు ఓనర్లు. ఏ తల్లికి పుట్టాడో ఈ మా సాయి దాన్ని చంటి పిల్లవాళ్ళ చూసుకుంటున్నాడు. చూద్దాం ఎలా ఫిట్ చేస్తాడు. మా పిల్లల్ని స్టూల్ ఆక్యుపై చేస్తారు. ఏదైతే అదని చెప్పి ధైర్యం చేసి మా సాయి ఫస్ట్ టైం మా ఆవిడ వచ్చిందంటే స్టూల్ వాడేస్తున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్టూల్ ఇది వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఏదైనా ఎత్తుకుంటా ఉంటుంది. చూద్దాం ఏం జరిగిద్దో. అది పార్ట్ 2లో చూపిస్తాను. ఇగో ఇట్లా చూపిస్తాను. దీనికి ఈ రెండు ఇది ఆక్స్ కేబుల్ది. ఆక్స్ కేబుల్ పెట్టుకోవడానికి ఒకవేళ మీ దగ్గర ఈ సాకెట్స్ ఈ ప్లగ్స్ ఉన్నాయనుకో ఇవి కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ టీవీకి పెట్టుకోవచ్చు దీని నుంచి. అప్పుడు ఇవి అక్కర్లేదు. ఈ వైర్స్ ఉన్నాయి కదా ఇవి అక్కర్లా. ఇట్లా చూపిస్తా. సెంటర్ స్పీకర్ ఇది సెంటర్ జాగ్రత్తగా బిగించుకోవాలి. ఇగో ఇక్కడ మీకు 2 కలర్స్ ఇస్తారు. ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ బ్లాక్. ఈ రెడ్ బ్లాక్ ఉన్నది రెడ్ లోనే పెట్టాలి. ఇట్లా ఇది బ్లాక్ లోనే పెట్టాలి. ఇది ఫ్రంట్ స్పీకర్. ఇది ఫ్రంట్ రైట్. ఫ్రంట్ రైట్ ఇగో ఇక్కడ రాసా చూడు. ఫ్రంట్ రైట్ ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇది సరౌండర్ లెఫ్ట్ కదా. ఇది లెఫ్టేగా ఇటుదే కదా. లెఫ్ట్ రైటా అక్కడ రాసలేదా? కాదు గురు. ఇటు తిరిగితే ఇది రైట్. ఇది రైట్ దీనిలోకి ఇందులోకి
ఇంకో వైపు నడవ ఇది లెఫ్ట్ ఇక్కడికి ఎక్కువ సెట్టింగ్ అయిపోయిందా ఇది ఇంకా నేను ఇది ప్లగ్ చాలా బరువు ఉంది ఇది నియర్లీ 5 pages ఉంటుంది నాకు తెలిసి. కాదు బాక్స్ మీద మొత్తం కలిపి 30 kg అని చూపించాడు అన్ని కలిపి కలిపిన కలర్ 2 kg 8 to 16 వేసుకున్నా ఇది 15 kg ఉంటుందా. ఇంకో ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నా ఇక్కడ కింద ఆడుతున్న వైర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ కింద ఉన్నాయి కదా ఈ వైర్లు ఇవన్నీ కదా దీంతో కడతా. ఇట్లా ఫస్ట్ బ్లాగ్ అట్టుంది ఇది నాది ఈ ఫోన్లో అంతే. ఆల్మోస్ట్ ఈరోజు మన పంతాను అంత అయిపోయినట్టే. సెట్ ఇది ఫైనల్గా మా సాయి కష్టపడినా కానీ యాస్టీజ్ నేను చెప్పినట్టే చేశాడు. మనకు అలవాటే పక్కన పని మనం దొబ్బేయడం తెలిసిందే కదా. మా సుబ్బు కాదు మా డాడీ పని చేసుకుంటున్నావని అరుస్తున్నాడు. మా సుబ్బు గారికి కూడా కోపం వచ్చినట్టు వాళ్ళ డాడీకి రేట్ అంతా నేను తీసుకున్నానని ఫైర్ అయిపోతున్నాడు. సారీ సుబ్బు. బాబోయ్ ఇది కింద పెడుతున్నా ప్రస్తుతానికి. పెట్టు నేను దుమ్ము పడకుండా చూడు, లేదంటే దాని మీద పెట్టేసే ఏం కాదు. ఏమైంది? ఎక్కడది? లెఫ్ట్ది సరిపోలేదు. రైట్ సరిపోలేదా? సరిపోలేదు. హైట్ సరిపోలే, ఊడిపోయింది. ఓ పని చేద్దాం సాయి, అక్కడ తప్పేసి దాన్ని ఎక్కడ తగ్గింది? దీన్ని ఆ పైన తప్పించు. తప్పించి ఇట్లా అడ్డంగా పెడతావా? చీలో మా సాయి రోడ్కి అడ్డంగా లాగుదామంటావా? ప్రస్తుతానికి. తర్వాత దాన్ని అనుకున్నట్టు సెట్ చేద్దాం. ప్రస్తుతానికి అలా సెట్ చేద్దాం. వైరు కట్ చేసి పెట్టి చెమట్లు వాస్తున్నాయి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా చేసాడు మా సాయి. ఓ పేజ్ అయితే రెడీ అయిపోయింది. Let's start the testing.